లోకేష్ గారు నడుపుతున్న ఒక ఐటీడీపీ టీం. దీంట్లో సోషల్ మీడియా ఉద్దేశం ఏంటి? స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే చేస్తాను నేను ఇప్పుడు. వాళ్ళ పిల్లల హైట్ ఈక్వల్ టు అవినాష్ రెడ్డి. మీకు అక్కడే తేడా ఏంటో తెలుసు. ఇతనికి మగతనం లేదు, అందుకని పిల్ల ఇంకో దారి చూసుకుంది అవినాష్ రెడ్డి గారిని. ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వాడైనా సరే ఇటువంటి మాటలు మాట్లాడొచ్చా? సొంతం నీ తల్లి గురించి ఎవడన్నా ఇటువంటి మాటలు మాట్లాడితే నువ్వు తట్టుకుంటావా? ఇటువంటి వాళ్ళని ఎవరు కట్టడి చేయాలి? పోలీసు వ్యవస్థ కట్టడి చేయాలి. వాడిని జనం మీదకి వదిలిన రాజకీయ వ్యవస్థ కట్టడి చేయాలి. ఆడవాళ్లు ఏ పార్టీలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా వి హావ్ టు రెస్పెక్ట్ దెమ్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోడలండి ఆవిడ. మీరు ఎట్లా పడితే ఎట్లా మాట్లాడటానికి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అవినాష్ రెడ్డి ఆమెకు కొడుకు లాంటి వాడు. తల్లికి కొడుకుకు అక్రమ సంబంధం కట్టగలిగిన శక్తి రాజకీయాలకు రావడం అనేది ఆ దేవుడు చూస్తున్నాడో లేదో నాకు తెలియదు. ఇటువంటి వాడిని ఉసిగొలిపిన వాళ్ళకి ఏ పాపం చుట్టుకుంటుందో నాకు తెలియదు. రాజకీయాలు చేసుకోండి, ఇంత భయంకరమైన రాజకీయాల నువ్వు ఏమన్నా చేసుకో. ఏ గోరంట బుచ్చే చౌదరి గారు చెప్పారా నీకు ఇట్లా మాట్లాడమని? ఏ లోకేష్ గారు చెప్పారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? ఇట్లాంటి వాళ్ళని ఎంప్లాయ్ చేసుకునే ముందర పొలిటికల్ పార్టీస్ ఆలోచించుకోవాలి. ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. ఇది ఒక కుటుంబ ఆత్మ గౌరవానికి, ఒక మహిళ రక్షణకు, ఒక మహిళ గౌరవానికి సంబంధించిన విషయం. ఆడవాళ్లతో ఏం పనరా నీకు?